ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకుండా చేతులు గాజులు చీర జాకెట్ వేసుకుని శ్రీ పుష్పావతి అయిన మా మాల శాసనసభ్యులకు ముత్తైదులతో మేనమామ సాంప్రదాయ రీతిలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు రీతిలో నిరసన తెలియజేశారు. స్థానిక నెల్లూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు మేనమామ సాంప్రదాయ రీతిలో శారని తీసుకొస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు నాగార్జున, సురేష్, శేషయ్య, అనిల్, రమేష్, కొండలు తదితరులు బాగున్నారు. మీరు ఓకేనా? ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి మంత్రి అయినటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ యొక్క అసెంబ్లీలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ సభ్యులు ఎక్కువ మంది కాబట్టి వాస్తవంగా ఈ యొక్క బిల్లును ఆమోదించి పాస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బిల్లు మీద చర్చించేటటువంటి సమయంలో 3-4 మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు మరి హర్షధ్వనులతోటి దీని మీద మాట్లాడటం జరిగింది. ఈ యొక్క అసెంబ్లీలో మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 15 మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఒక్కడైనా కూడా ఈ అసెంబ్లీలో లేచి ఈ బిల్లు మీద మాట్లాడినటువంటి దాఖలు లేవు. ఈ యొక్క మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు కానీ మరి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మా రిజర్వేషన్ కోటాలో మరి చట్టసభల్లోకి వెళ్ళి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, నష్టం మీద, మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే దీని మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీ యొక్క హైకమాండ్ మాట్లాడొద్దా? లేకపోతే మీరు భయపడి మాట్లాడలేకపోయారా? మీకు తర్వాత ఎమ్మెల్యే సీట్లు ఉండవని చెప్పారా? మీకున్నట్టు మిమ్మల్ని సస్పెండ్ చేస్తామన్నారా? ఎందుకు మీరు మాట్లాడలేదు? లేకపోతే మీ నోటికి ఏమైనా పక్షవాతం వచ్చిందా? ఇంత అన్యాయం జరుగుతుంటే మరి చేతికి గాజులు వేసుకొని చీరా జాకెట్ కట్టుకొని మూలన కూర్చున్నటువంటి పుష్పావతి అయ్యి మూలన కూర్చున్నటువంటి ఆడది ఏ విధంగా కూర్చుంటుందో ఆ విధంగా కూర్చున్నందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మరి ఈ మూలన కూర్చున్నటువంటి
పుష్పావతి ఈ మూలను కూర్చున్నటువంటి మా యొక్క రిజర్వేషన్ కోటాలో చట్టసభల్లోకి వెళ్ళి మా యొక్క హక్కులను గురించి మాట్లాడలేనటువంటి ఈ చవటల మీద దద్దమ్మలకు మేనమామ సాంగ్యంతో ఈరోజు మరి ముత్తైదులతోటి వీరికి మరి సాంగ్యం ప్రకారం జరపడం జరిగింది. కాబట్టి నిన్న కూడా శాసన మండలిలో కూడా వాస్తవంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మా మాల సోదరులు కార్యకర్తల నుంచి డిప్యూటీ సీఎం దాకా పనిచేసినటువంటి వారందరికీ తెలియజేస్తున్నా, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, పార్టీలకు అతీతంగా చేస్తున్నాను, జాతి కోసం నా ప్రయత్నాలు చేస్తున్నాను. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో శాసన మండలిలో సభ్యులు ఎక్కువ కాబట్టి శాసన మండలిలో కూడా ఈ యొక్క ఉపవర్గీకరణ బిల్లును ఆమోదింపజేయడం జరిగింది. మీరు గమనించండి, మరి జగన్మోహన్ రెడ్డి మాలలకు అనుకూలం అంటారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున మాలలు ఉన్నారంటారు. జగన్మోహన్ రెడ్డి మాలలకు అనుకూలం అయితే ఎందుకు ఇక్కడ ఆమోదింపజేశారు? కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మాలల పక్షాన లేదు, మనకి ఏ పార్టీ అనుకూలంగా లేదు. కాబట్టి ఏది ఏమైనా అందరూ మన జాతి అభివృద్ధి కోసం మన సమస్యల మీద ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి మన యొక్క పోరాటంను మన రాజ్యాంగం ప్రకారం సాధించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఈరోజు ఒంగోలులో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.